ఇలా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, మార్పు కల్పిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల పనులను ప్రారంభించినట్టుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. రాజమండ్రిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద 9,55,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇక మంత్రి ఆనం వచ్చే ఏడాది జూన్ 26 నుండి కూడా గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. ఇక ముందస్తుగా పరిసర ప్రాంతాల ఆలయాల పునర్నిర్మాణం అలాగే అభివృద్ధి పనులు చేపడుతున్నట్టుగా తెలియజేశారు మంత్రి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎంపీ పురంధరేశ్వరి చెప్పారు. రాజమండ్రిలో అభివృద్ధి పనులు చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఇంకా ముందుకు రావాలి. నేను ఇది ముందుకు నేను లాగుతాను ఒక్కసారి నేను లాగుతాను. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు వాసు, పెద్దలు శాసనమండలి సభ్యులు, తర్వాత అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అందరితోటి కలిసి మంత్రి గారైన దుర్గేష్ గారు, వారు ఇప్పుడే వేరే కార్యక్రమాలు ఉండడంతో ఎంపీ గారు దుర్గేష్ గారు వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి మొదలు పెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమాలు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులు. న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.